కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. మీరు అలా నుంచుంటే నేను చూడలేకపోతున్నానండి. ప్లీజ్ కూర్చోండి. మా నాన్నగారితో మీరలా మాట్లాడకుండా ఉండాల్సిందండి. ఆయన మీ నాన్నగారని నాకు తెలియదు కదండి. అవును కదా, అయినా నా గురించి ఎందుకు అడిగారండి? మీరు నాకు బాగా నచ్చారండి. మీ గురించి తెలుసుకొని లవ్ చేద్దామని. ఏమోనండి, లవ్లు గివ్లు అంటే నాకు తెలీదు. లవ్ అంటే ఏముందండి? ఇష్టమైన వాళ్ళ కోసం కష్టాలు భరించడం అంటే నాలా తన్నులు తినడం, పేరెంట్స్కి తెలియకుండా ఫ్రెండ్స్ దగ్గరికి రావడం అంటే ఇప్పుడు మీరు ఇలా వచ్చినట్టుగా పేరెంట్స్కి అబద్ధాలు చెప్పడం, కాలేజ్ బంక్ కొట్టడం, సినిమాలకు వెళ్ళడం, షికార్లు చేయడం, పబ్బులకు వెళ్ళడం, పార్కులకు వెళ్ళడం అంతేనండి. ఏమోనండి, మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. ఏమండి, మీ ఫ్రెండ్ ఇంకా రాలేదు, నేను వెళ్తానండి. శ్రావ్య గారు, మళ్ళీ ఎప్పుడొస్తారు? మళ్ళీ అంటే కష్టమండి, అయినా మీరు బ్రతుకుంటే కదా. మీరు వస్తానంటే నేను బ్రతికే ఉంటానండి. మీరు బ్రతుకుతానంటే నేను వస్తానండి. ఎప్పుడు? రేపు ఇదే టైంకి వెళ్ళొస్తానండి. శ్రావ్య గారు, మీరు ఇక్కడికి వచ్చినట్టు మీ పెద్దవాళ్లకు చెప్పకండే. ఎందుకండి? పెద్దవాళ్ళ ఆలోచనలు మళ్ళా ఉండవు కదండి. వాళ్ళు నన్ను ఏమైనా చేస్తే? అది నిజమేనండి, చెప్పనులేండి. వెళ్ళొస్తానండి. రేపు తప్పకుండా వస్తారు కదండి. వస్తానండి. బాయ్. బాయ్.